Hello friends, welcome back to Computer Aided Engineering Drawing. I am Rakesh Valasa. ఈ వీడియోలో మనం డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ ప్రాబ్లమ్స్ ఆటోకేడ్ సాఫ్ట్వేర్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాం. I have taken this problem from Engineering Drawing by Basant Agarwal textbook, problem number 13.2. A pentagonal prism of base side 30 mm and axis 70 mm is resting on its base on the HP with a rectangular face parallel to the VP. It is cut by an auxiliary inclined plane which is inclined at 45 degrees to the HP and passes through the midpoint of the axis. Draw the development of the lateral surface of the truncated prism. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన సాలిడ్ నేమ్ వచ్చేసి పెంటగనల్ ప్రిజం. అంటే ఏంటిది? బాటమ్ సర్ఫేస్ టాప్ సర్ఫేస్ షుడ్ బి పెంటగాన్ షేప్ అండ్ సైడ్స్ హ్యావింగ్ రెక్టాంగులర్ ఫేసెస్. దిస్ ప్రిజం హ్యావింగ్ 5 rectangular faces. This base side length is 30 mm and its axis is 70 mm length. ఇంకా ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడంటే బేస్ ఆన్ ద హెచ్పి. దాని మీనింగ్ ఏంటిదంటే మనకి ఏవైతే 2 బేసెస్ ఉన్నాయో అంటే బాటమ్ బేస్ అండ్ టాప్ సర్ఫేస్, వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఆన్ ద హెచ్పి, దట్ మీన్స్ యాక్సిస్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు హారిజంటల్ ప్లేన్. ఇంకేమి ఇచ్చాడు? రెక్టాంగులర్ ఫేస్ ప్యారలల్ టు ద విపి అని ఇచ్చాడు. ఇక్కడ నేను ప్రాబ్లం ఆల్రెడీ సాల్వ్ చేశాను. దిస్ పెంటగన్ హ్యావింగ్ 5 sides, 5 rectangular faces. One of its rectangular face is parallel to the VP. మనకేం తెలుసు? XYకి above ఉన్న plane is called vertical plane, XYకి below ఉన్న plane is horizontal plane. One of its rectangular face parallel to the VP అంటే ఏంటిది? ఏదైతే ఎడ్జ్ ఉందో దిస్ ఎడ్జ్ ఇస్ parallel to the XY. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఈ పొజిషన్లో మనం ఎలా అయితే సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ సాల్వ్ చేసామో, సాలిడ్స్ డ్రా చేసాం, అలానే సాలిడ్స్ డ్రా చేయాలంటే టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. దెన్ ఇట్ ఈస్ కట్ బై అన్ యాక్సిలరీ ఇన్క్లైన్డ్ ప్లేన్ విచ్ ఈస్ ఇన్క్లైన్డ్ ఎట్ 45 degrees టు ది హెచ్పి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్, దట్ ప్లేన్ ఈజ్ యాక్సిలరీ ఇన్క్లైన్డ్ ప్లేన్. అంటే ఈ ప్లేన్ అనేది ఏదైతే సెక్షన్ ప్లేన్ ఉండదో XY తోటి ఆర్ హారిజంటల్ ప్లేన్ తోటి ఎంత యాంగిల్ ఉంది? 45 degrees ఉంది. ప్లస్ దిస్ సెక్షన్ ప్లేన్ పాసెస్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద యాక్సిస్. ఏదైతే సాలిడ్ ఉందో ఈ సాలిడ్ యొక్క యాక్సిస్ మిడ్ పాయింట్, మనకి యాక్సిస్ లెంత్ వచ్చి 70 mm ఉంది. సో మిడ్ పాయింట్ మీన్స్ 35 mm. ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ సెక్షనల్ ప్లేన్ పాస్ కావాలి, ప్లస్ ఇన్క్లైన్డ్ 45 degrees విత్ హెచ్పి ఉండాలి. ఈ పొజిషన్లో మనం సెక్షన్ ప్లేన్ డ్రా చేయాలి, అలానే కటింగ్ పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేయాలి. దెన్ డ్రా ద డెవలప్మెంట్ ఆఫ్ ద లాటరల్ సర్ఫేస్. ఏదైతే ఈ కట్ చేసిన తర్వాత టాప్ సర్ఫేస్ రిమూవ్ చేస్తామో రిమైనింగ్ పోర్షన్ ఇది కాల్డ్ ట్రంకేటెడ్ పోర్షన్. ఈ పోర్షన్కి మనం డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ డ్రా చేయాలి. నౌ ఓపెన్ న్యూ డ్రాయింగ్ షీట్ అండ్ డూ ద ఫ్యూ ఇంపార్టెంట్ సెట్టింగ్స్, దట్ ఈస్ యూనిట్ సెట్టింగ్స్, UN ఎంటర్, డైమెన్షన్ స్టైల్ మేనేజర్ సెట్టింగ్ D ఎంటర్, అలానే ఆబ్జెక్ట్ స్నాప్ సెట్టింగ్స్ OS ఎంటర్, లిమిట్ సెట్టింగ్స్ LI MM AX ఎంటర్, నెక్స్ట్ UCS ఐకాన్ సెట్టింగ్స్, లాస్ట్ వన్ జూమ్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ గురించి నేను ఒక వీడియో చేశాను. యూ కెన్ వాచ్ దట్ వీడియో. దట్ లింక్ ఈస్ అవైలబుల్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఫస్ట్ డ్రా ద XY లైన్. టేక్ లైన్ కమాండ్ L ఎంటర్. Draw the one XY line. Now give the notations. Left hand is small x by using text command. This is small x, and right hand is small y. This is small y. Now draw the top view. When you are seeing here, the base is on the HP, so we can see the true shape on HP. So draw the true shape is regular pentagon by using polygon command POL enter. Enter number of sides. Number of sides is 5. Enter. In the given problem మనకి edge length ఇచ్చారు, that is 30 mm. So choose edge E enter. Specify first end point of edge, then specify second end point of edge, that is 30 enter. Next give the notations. Here prism having 2 surfaces,
two surfaces are same, that is one is bottom surface and another one is top surface. You can take bottom surface as ABCD and top surface is 1 2 3 4. Here axis is perpendicular to HP, so top surface visible and bottom surface invisible, so we can represent as 1 of A, that means top surface 1 visible, bottom surface corner A invisible. Second one, this is 2 of B, that means top corner 2 visible, bottom corner B invisible. Next one, this is 3 of C, then 4 of D, this is the 4 of D. Next 5 of E, 5 of E. Next give the notation. Next identify the center point for constructing axis line, because we know the axis length, that is 70 mm. So take line command. In your AutoCAD we can easily identify the center point, because మనం సెట్టింగ్ చేసేటప్పుడు ఓఎస్ ఎంటర్ కొట్టాం, ఓఎస్లో సెలెక్ట్ ఆల్ చేసాం, అందులో సెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఒకవేళ ఓఎస్ సెట్టింగ్ చేయకపోతే సెంటర్ అనేది మనం ఐడెంటిఫై చేయలేం. సో దట్స్ వై యూ నీడ్ టు డూ ద basic settings in AutoCAD software before draw any sketch. So this is the center point. From this point take line command, L enter. From this point draw the vertical projector up to XY, then axis length is how much, 70 mm. Draw the 70 mm, 70, enter. Similarly draw the projectors from remaining corners. First you can move this text to somewhat above this solution. Next you can also extend this XY. Yes, take line command. From this corner draw the vertical projector up to XY, then extend up to 70 mm, because axis equal to longer edge length, 70, enter. Next take line command. From this fifth corner point draw the vertical projector up to XY, extend up to 70 mm. Then 2B, here 2B longer edge overlapped with the axis line. Then from fourth point draw the vertical projector up to XY, then extend this vertical projector 70 mm above XY. The last corner 3 of C, take line command. From third corner draw the vertical projector up to XY, then extend up to 70 mm. Now connect with the initial point. Next also draw the base, that is this one, draw the horizontal line. దీని తర్వాత you can give the notation for top surface and bottom surface. You know that top surface is you can represent with 1 2 3 4 5. Bottom surface is you can represent with A B C D. So this is the front view కాబట్టి ఏం చేయాలి, you can add prime, that means dash. Take when the observer seeing from this side, this 1A 2B rectangular surface visible, 2B 3C, this rectangular surface also visible in the front view. Similarly here 5E 4D, this rectangular surface is invisible because this is near to XY and away to observer. That's why this 4D 5E rectangular surface invisible. That means 5E longer edge and 4D longer edge, these two longer edges are invisible. So you can select these two lines and go to the properties toolbar and select dashed lines. So you can represent these invisible lines with dashed lines. Then give the notations. Take text command, T enter. This name is A dash. Next this name is E dash. Then this is the B dash. This is the D dash. Last one is C dash. Similarly you can give the labeling, give the names to top surface, that is
this corner 1 dash, next one this is a 5 dash, 5 dash, next 2 dash, next one 4 dash, 4 dash, last one is 3 dash. Yes. Okay, after this next ఏమి ఇచ్చారు క్వశ్చన్లో, ఇట్ ఈస్ కట్ బై an auxiliary inclined plane. అంటే ఏవై ఇక్కడ మనకి యాక్సిస్ ఏంటిది, యూ కెన్ రిప్రజెంట్ విత్ హియర్ ద యాక్సిస్ ఈస్ O of P. O of P. Here O of P axis overlapped with 2B longer edge. So ఈ 2 dash B dash longer edge మనం మిడ్ పాయింట్ వద్ద 45 degrees తోటి సెక్షన్ ప్లేన్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో టేక్ లైన్ కమాండ్, స్పెసిఫై ఫస్ట్ పాయింట్ హియర్. నేను చేస్తున్నా అంటే ఒక 45 degrees లైన్ అనేది అవుట్ సైడ్ డ్రా చేస్తున్నాం. దెన్ మూవ్ దట్ సెక్షన్ ప్లేన్ టు మిడ్ పాయింట్ ఆఫ్ దట్ యాక్సిస్ మిడ్ పాయింట్. ఈ లెంత్ అండ్ సేమ్ టైంలో మనకు లైన్ లెంత్ యాంగిల్ ఇవ్వాలంటే జస్ట్ ప్రెస్ షిఫ్ట్ ఎట్ ద రేట్. మనకి ఇట్లా 2 బాక్సెస్ ఎనబుల్ అవుతాయి. ఫస్ట్ బాక్స్లో ఐమ్ టేకింగ్ లెంత్ 100, లేటెస్ట్ టేక్ రఫ్ వాల్యూ 100 less than angle 45 degrees 45 enter, then click escape button. క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు, 45 degrees to the HP. This inclined plane passes through the midpoint of the axis. So take move command M enter, select this line, choose midpoint of this 45 degrees line. ఎక్కడ మూవ్ చేయాలి, మనకు ఏదైతే 2 dash B dash ఉందో దాని యొక్క మిడ్ పాయింట్ అది మూవ్ చేయాలి. ఎస్, మనకు సెక్షన్ ప్లేన్ ఎలా రిప్రజెంట్ చేయాలో తెలుసు, దట్ ఈస్ లాంగ్ డాష్ డాట్ తోటి రిప్రజెంట్ చేయాలి. సో సెలెక్ట్ దిస్ లైన్, గో టు ద ప్రాపర్టీస్ టూల్ బార్, సెకండ్ వన్ లైన్ టైప్ ISO లాంగ్ డాష్ డాట్ ఇలా అప్లై చేయాలి. సో దిస్ ఎండ్ ఈస్ V, capital V. This is the horizontal section plane, that's why you can represent with the VT. Other end is capital T. After this మనకి ఏం తెలుసు, ఆబ్జెక్ట్కి అవుట్ సైడ్ ఉండే లైన్స్ ఆర్ థిక్, ఇన్సైడ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ షుడ్ బి థిన్. సో బ్రేక్ దిస్ లైన్, BR ఎంటర్, సెలెక్ట్ దిస్ లైన్, F ఎంటర్, ఫస్ట్ బ్రేక్ పాయింట్, సెకండ్ బ్రేక్ పాయింట్. సో దిస్ షుడ్ బి థిక్. సిమిలర్లీ this side, repeat same procedure, break, BR enter, select this line, F enter, first point, first break point is this one, second break point also this one. Now these lines are separated. Now select this outside of these object lines and apply the line weight 0.30. So this is the representation of section plane in engineering drawing. Next ఏం చేయాలి, locate the cutting points. అంటే ఈ సెక్షన్ ప్లేన్ అనేది ఈ యొక్క ఫ్రంట్ టీవీని మనకు ఒక డిఫరెంట్ కొన్ని పాయింట్స్ తోటి కట్ చేస్తుంది. వీ నీడ్ టు రిప్రజెంట్ లొకేట్ దట్ పాయింట్స్. సో ఇక్కడ 1 dash A డాష్ని మనకి ఎక్కడ కట్ చేస్తుంది, P1 dash అనే పాయింట్ కట్ చేస్తాను. సో యూ కెన్ గివ్ హియర్ P1 dash. ఈ P1 పాయింట్ అనేది ఈ లాంగ్ ఎడ్జ్ 1 dash A డాష్ని కట్ చేస్తుంది. నెక్స్ట్ అలానే నెక్స్ట్ 2 dash B డాష్ని ఈ సెక్షన్ ప్లేన్ వచ్చేసి P2 dash అనే కార్నర్ పాయింట్ కట్ చేస్తుంది, అనే కటింగ్ పాయింట్, P2 dash కటింగ్ పాయింట్. నెక్స్ట్ అలానే 3 dash C డాష్ని కూడా ఒక పాయింట్ వద్ద కట్ చేస్తుంది. సో యూ కెన్ గివ్ ద నేమ్ యాజ్ P3 dash. దిస్ P3 dash, దిస్ నేమ్ ఇస్ P3 dash. అలానే 4 dash D dash అంటే బ్యాక్ సైడ్ ఉంటాయి కదా, దాన్ని కూడా కట్ చేస్తుంది. సో దట్ కటింగ్ పాయింట్ నేమ్ ఇస్ P4 dash. P4 dash. నెక్స్ట్ అలానే ఇంకొక ఎడ్జ్ ఉంది కదా, అదేంటి 5 dash E dash, ది ఎడ్జ్ని కూడా కట్ చేస్తుంది. సో యూ కెన్ గివ్ దట్ నేమ్ యాజ్ P5 dash. ఎస్, P5 dash. ఇలా మనకు 5 కటింగ్ పాయింట్స్ వచ్చినాయి. మనకి సెక్షన్ ప్లేన్ అంటే సెక్షన్ ప్లేన్తో కట్ చేసిన తర్వాత ఏదైతే టాప్ పోర్షన్ రిమూవ్ చేస్తామో రిమైనింగ్ పోర్షన్ ఈజ్ కాల్డ్ ట్రంకేటెడ్ పోర్షన్. క్వశ్చన్లు ఇచ్చారు కదా, ట్రంకేటెడ్ మీనింగ్ ఏంటిది, యాక్సిలరీ ఇన్క్లైన్ ప్లేన్తో కట్ చేసిన తర్వాత ఏదైతే యాక్సిలరీ ప్లేన్కి ఎబోవ్ ఉంటుందో ఆ పోర్షన్ రిమూవ్ చేస్తాం, రిమైనింగ్ పార్ట్ ఈస్ కాల్డ్ ట్రంకేటెడ్ పోర్షన్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని హైలైట్ చేయాలి కదా, బై ది బ్రేక్ పాయింట్, BR ఎంటర్, ఓకే, సెలెక్ట్ దిస్ లైన్, F ఎంటర్, choose the first break point, second break point,
separate అయింది. నెక్స్ట్ అలానే యూ కెన్ రిపీట్ ద సేమ్ కమాండ్ టు రిమైనింగ్ కటింగ్ పాయింట్స్. సెల్ ద సెకండ్ వన్, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ బ్రేక్ పాయింట్, సెకండ్ బ్రేక్ పాయింట్. Yes. Next one, repeat same command. Select the third one, F enter, first break point, second break point. Next అలానే P4 dash, F enter, first break point, second break point. Next last one, select this line, F enter, first break point, second break point. ఇలా సపరేట్ చేసిన తర్వాత now select these lines, edges and base edge. Apply the line weight 0.30. You can also apply the color. I am taking red color. This is sectional front view. దీని తర్వాత ఏం చేయాలంటే మనకి ఏమి ఇచ్చాడు, డెవలప్మెంట్ ఆఫ్ ద లాటరల్ సర్ఫేస్ ఆఫ్ ద ట్రంకేటెడ్ ప్రిజం అన్నాడు. అంటే మనకు ఇది ఎలా ఉన్నాయి, దిస్ పెంటగనల్ ప్రిజం హ్యావింగ్ 5 రెక్టాంగులర్ ఫేసెస్. దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఎలా కనిపిస్తుంది, ఒక ఫుల్ రెక్టాంగిల్ కనిపిస్తుంది. దట్ లెంత్ వచ్చేసి ఎంత, ఈచ్ ఎడ్జ్ లెంత్ ఈస్ 30 mm. సో మనకు 5 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 30 into 5 ఫేసెస్. సో 150 లెంత్ తోటి ఒక రెక్టాంగిల్ బాక్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. టేక్ లైన్ కమాండ్. ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి, ఆన్ XY లైన్. ఇక్కడ నుంచి 150 mm లైన్ డ్రా చేయాలి. 150 హైట్ ఎంత ఉండాలి, యాక్సిస్ లెంత్ దట్ ఈస్ 70 ఎంటర్. మళ్ళీ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ 150 ఎంటర్. ఇక్కడ జాయిన్ చేయాలి. ఎస్. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ లైన్ మనం 5 ఈక్వల్ ఈ లైన్ని మన హారిజంటల్ అని 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. సో టేక్ డివిజన్ కమాండ్, డివైడ్ కమాండ్, div ఎంటర్. సెలెక్ట్ దిస్ లైన్, నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ 5 ఎంటర్. మనకి ఇది కనిపిస్తలే కాబట్టి ఏం చేయాలి, DDP టైప్లో మనకు పాయింట్ స్టైల్ని చేంజ్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ పాయింట్ స్టైల్లో ఫస్ట్ రోలో 5th వన్ ఇది చూజ్ చేసుకుంటున్నా. నౌ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు చూడండి కనిపిస్తుంది కదా, దిస్ లైన్ డివైడ్ ఇంటూ 5 ఈక్వల్ పార్ట్స్. నౌ గివ్ ద లేబులింగ్. మనకు బాటమ్ సర్ఫేస్ అంటే ABCD కదా, సో యూ కెన్ టేక్ దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ క్యాపిటల్ A. నెక్స్ట్ సెకండ్ కార్నర్ క్యాపిటల్ B. నెక్స్ట్ దిస్ ఇస్ క్యాపిటల్ C. నెక్స్ట్ వన్ దిస్ ఇస్ క్యాపిటల్ D. నెక్స్ట్ వన్ క్యాపిటల్ E. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకు డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ అనేది మనం దీంతో ఈ షీట్తో డెవలప్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ కార్నర్ పాయింట్ లాస్ట్ కార్నర్ అనేది కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి యూ కెన్ టేక్ యాజ్ దిస్ ఇస్ ఆల్సో ఏ. అంటే మనం ఫోల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఏ అనేది కోయిన్సైడ్ అవుతాయి. సో ఫస్ట్ లాస్ట్ సేమ్ ఉండాలి. సిమిలర్లీ ఈ ఏవైతే మనకు పాయింట్స్ ఉన్నాయో, ఏవైతే మనం డివైడ్ చేస్తామో ఆ ప్రతి పాయింట్ నుంచి డ్రా ద వర్టికల్ లైన్స్. సో కాపీ దిస్ a vertical line. So specify base point from this point to remaining corner points B, C, next one D, next E. Also give the notation to top surface. So top surface ఏంటిది 1 2 3 4 కదా, 1. Next this is the 2. Next one 3. Next one 4. Next one 5. మళ్ళీ ఫస్ట్ అనేది ఇక్కడ రిపీట్ అవుతుంది కదా, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ 1. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రతి కట్టింగ్ పాయింట్ నుంచి డ్రా ద హారిజంటల్ లైన్స్ అప్ టు రెస్పెక్టివ్ లాంగర్ ఎడ్జ్. సో దట్స్ టేక్ లైన్ కమాండ్. P1 డాష్ కట్టింగ్ పాయింట్ నుంచి డ్రా ద హారిజంటల్ లైన్ అప్ టు, అది ఏ పాయింట్, ఏ లాంగ్ రేంజ్ కట్ చేస్తుంది 1 డాష్ A డాష్. సో ఇక్కడ కూడా 1A అండ్ 1A అంటే 2 పాయింట్స్ అవుతాయి. నెక్స్ట్ వన్ దిస్ నేమ్ ఇస్ క్యాపిటల్ P1. దిస్ ద క్యాపిటల్ P1. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటిది P1, క్యాపిటల్ P1. ఎస్. నెక్స్ట్ అలానే సెకండ్ కటింగ్ పాయింట్ ఏంటిది P2 డాష్. దేని కట్ చేస్తుంది 2Bని. ఇక్కడ ఎక్కడ ఉంది వర్టికల్ లైన్ 2B, ఇక్కడ దగ్గర డ్రా చేయాలి. దిస్ నేమ్ ఇస్ క్యాపిటల్ P2. ఎస్, క్యాపిటల్ P2. నెక్స్ట్ అలానే P3 డాష్ కటింగ్ పాయింట్, టేక్ లైన్ కమాండ్. వేర్ ఇస్ P3 డాష్ దేని కట్ చేస్తుంది లాంగర్ ఎడ్జ్ 3 డాష్ C డాష్ అంటే 3C లాంగర్ ఎడ్జ్ ఇక్కడ కట్ చేస్తాను. సో దిస్ నేమ్ ఇస్ క్యాపిటల్ P3.
నెక్స్ట్ అలానే P4 డాష్ కటింగ్ పాయింట్ ఎక్కడ కట్ చేస్తాను చూడండి, ఈ 4D లాంగ్ ఎడ్జింగ్ కడుతుంది. ఇక్కడ 4D ఎక్కడ ఉంది, దిస్ వన్. సో దిస్ నేమ్ ఈస్ క్యాపిటల్ P4. T enter capital P4. So this name is capital P4 point. Next last one ఏంటిది P5 dash. ఇక్కడ P5 dash ఉంది. P5 dash దేని కడుతుంది, లాంగ్ ఎడ్జ్ 5E అంటే ఎక్కడ ఉంది, దిస్ వన్ 5E. దిస్ నేమ్ ఈస్ క్యాపిటల్ P5. P5 5 సబ్స్క్రిప్ట్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ కటింగ్ పాయింట్స్ అన్ని మనం పాలీలైన్ కమాండ్ ఆర్ లైన్ కమాండ్ తోటి జాయిన్ చేయాలి. హియర్ ఐమ్ యూజింగ్ పాలీలైన్, PL ఎంటర్. సో ఏ నుంచి P1 కనెక్ట్ విత్ P2, నెక్స్ట్ P2 విత్ P3, P3 విత్ P4, P4 విత్ P5, P5 విత్ P1, P1 విత్ A విత్ A. This is the development of surface for the given problem. So apply the color and apply the line weight 0.30. Okay, this is the final solution for the given problem. You can also give the dimensions, DLI enter. This total length is how much, 30 into 5, that is 150. You can give the dimension 150. Next alane you can give the dimension to this pentagon edge, DAL, align dimension. Choose 1A 2B, ఎంత ఇది 30 mm. నెక్స్ట్ అలానే ఇంకేం ఇవ్వాలి డైమెన్షన్స్, DLI ఎంటర్. దిస్ యాక్సిస్ మిడ్ పాయింట్ ఎంత ఇది, మిడ్ పాయింట్ కదా 35 mm. ఎస్ 35 mm. నెక్స్ట్ ఆల్సో గివ్ ద డైమెన్షన్ టు దిస్ యాక్సిస్ లెంత్ ఈస్ హౌ మచ్, 70 mm. దిస్ వన్ 70 mm. సో XY మనకు కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. Extend this XY. Yes. సో డ్రా ఇష్టపడే కొంచెం ఎక్స్ట్రా పెద్ద డ్రా ఇస్తే మనకు బెటర్, కొంచెం లెంత్ ఎక్కువ డ్రా ఇస్తే మనకు ఈజీగా ఉంటుంది. సో దిస్ నేమ్ ఈస్ X. ఎగ్జాక్ట్ మనకి ఈ లైన్కి ఎండ్కి ఇవ్వాలి X అనేది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ ప్రాబ్లం. You can also apply the line width for this top view. దీని కూడా లైన్ విడ్త్ అప్లై చేయాలి మనం, దట్ ఈస్ బ్లూ కలర్ 0.30. This is the sectional front view, top view, and this is the development of surface. I hope this solution very clear to everyone. Thank you for watching. Please do like and subscribe my channel for more updates.